వాళ్ళు వరస చూస్తుంటే డబ్బు కాసిపడి నీ ప్రాణాలు కూడా తీసేస్తున్నాను. అందుకని ఊరు వదిలిపోవడం మంచిది అనిపిస్తుంది. అవును బాబా, ఇబ్బందిని అంతలో మనమే ఎదిరించడం చాలా కష్టం. అందుకే దారి తెలియక అల్లాడే ప్రజలను ప్రబోధించి పీడించే అధికారుల గుట్టు బట్టబయలు చేయాలి. గంటికోటలో సర్వమాన సౌభాగ్యానికి మనమే విజయసంగం పూరించాలి. వేషాలు మర్చి బయలుదేరాలి. వదండి. రండి కూర్చోండి. చూస్తారా గడ్డాలకి నీళ్లు పట్టించా. జైలు కర్మయ్య ఆ గడ్డానికి నీళ్లు రాసి జామున్నారయింది. నాన్ని బాబు బాగా నాన్నే, గడ్డం బాగా నానితే సమ్మగా తెగుద్ది. ఏం తిరుపతి, నన్ను సగులో వదిలేశావే. ఉండు బాబు ఉండు. అలాగేరా, రండి రండి, కత్తిరించమంటారా? ఆ డబ్బీలో ఎంత డబ్బు ఉందో లెక్కండి. అందులో ఏముందండి, ఇంకా బోనియే కాలేదు. మొత్తం ఎన్ని తల్లో చూడండి. 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 తల్లండి. తిరుపతి, అయ్యా తలకో 10 డబ్బులు చొప్పున 6 తల్లకి సుంకం చెల్లించు. అదేమిటండి, కష్టపడి మేము సంపాదించడం ఏమిటి, సొంకం అని మీరు తీసుకెళ్ళడం ఏమిటి? కావలిస్తే కత్తిరించిన జుట్టు ఉంది, తీసుకెళ్లి సవరాలు కట్టి అమ్ముకోండి. అదేం కుదరదు. ఇది యువరాజు గారు ఆజ్ఞ, ఇచ్చి తీరాల్సింది. అయ్యా, మీరు కూడా క్షవరం చేయించుకున్నందుకు తల ఒక అర్థ ఇచ్చి తీరాల్సింది. అదేమిటండి, చవరాలు మాని సన్యాసిలో అమ్మంటాడా మీ యువరాజు? నలభై గారు, ఇతను అసలు సవరం చేసుకోకుండా జుట్టు పెంచేస్తున్నాడు. చెప్తామండి, నాకు మొక్కండి. పైగా నా భార్య 6 నెలల గర్భవతి అండి. ఇల్లాడితే గానీ అదంతా మాకు అనవసరం. క్షవరం చేయించుకోకుండా గడ్డం పెంచుకున్నందుకు నువ్వు ఒక వరహ చెల్లి. అయ్యో బాబాయ్, బాబాయ్, ఇది మహాఘోరం, మహా అన్యాయం. నేను ఇచ్చుకోలేను బాబాయ్. బాబు, ఎక్కడికి వెళ్తున్నారు? గుళ్ళోకి ఎన్ని కొబ్బరికాయలు? 3 కొబ్బరికాయలు. కాయకు కాస్త చొప్పున సుంకం చెల్లించండి. ఏమిటి, గుళ్ళో కొబ్బరికాయలు కొట్టారు కూడా కాస్త చెల్లించాలా? అవును, ఇది మా యువరాజు గారి ఆజ్ఞ. ఈ నలుగురు మీ పిల్లేనా? అవును, వీరు మా వారు. ఏమండి, మీరు మాట్లాడరేంటి? నువ్వు మాట్లాడుతున్నావుగా. నలుగురికి 4 వరహాలు సుంకం చెల్లించండి. ఏమిటి, పిల్లల కళ్ళందుకు కూడా సుంకం చెల్లించాలా? అవును, ఇస్తారా లేదా? మనం బ్రతికిపోయాం, మనకు పిల్లగల్లా ఎవరు లేరుగా. ఏమిటి, మీకు సంతానమే లేదా? లేదండి. పిల్లలు లేనందుకు మీరిద్దరు చెరువు వరకు సుంకం చెల్లించండి. ఇస్తారా, చెంటారా, పంపించమంటారా? ఇస్తాం. నలభై గారు, మీరు ఇంకా వివాహం కాలేదంటండి? అవునా? అవునండి. బ్రహ్మచారులండి. పిల్లం గిల్లం, పిల్ల పీచిగా, తల్లి తండ్రి ఎవరూ లేరండి. ఏకో నారాయణ ఏకో. అయితే 20 వరహాలు సుంకం చెల్లించు. ఎందుకండి? ఒంటరి వాడు గనక నీకు అంటే ఖర్చులుండవు, చెల్లించాల్సిందే. మరీ బాగుంటుంది. పిల్లలు ఉంటే ఒక పన్ను, పిల్లలు లేకపోతే మరో పన్ను. ఇదే పరిపాలన పాడికట్ట. నువ్వు విప్లవకారులుగా ఉన్నావు. నిన్ను చెరసాలలో పెట్టాలి. చెరసాలలో ఉండడానికి పన్ను లేదండి. అయితే పెట్టి ఆనాడు మన గంటికోట ప్రభువులు పరిపాలనలో శ్రీరామచంద్రుని మరిపించారు. ఈనాడు ప్రభువులు కసాయి వాళ్ళ కంటే హీనమైపోయారు. మనల్ని దోచుకు తింటున్నారు. రాజ్యం రావణ రాజ్యం చేశారు. స్త్రీలను బలాత్కరిస్తున్నారు. నాలాంటి బలహీనని నానా హింసలు పెడుతున్నారు. అధికార మతంతో అవినీతి పరులైపోతున్నారు. వారి దౌర్జన్యాలకు హద్దు లేకుండా పోతుంది. లేకపోతే ఏమిటి అర్థం లేని పన్నులు? జుట్టు పెంచితే పన్ను, పొట్టు గుంచితే పన్ను, బోడి గుండెకి పన్ను, బోటి ముఖానికి పన్ను, బిడ్డల కంటే పన్ను, గొడ్రాలుగా ఉంటే పన్ను, దానం చేస్తే పన్ను, ధర్మం చేస్తే పన్ను, కర్మం కాలి చస్తే ఉన్నదంతా ఊర్చుకుపోయే పన్ను. ఎంతకాలం అన్యాయం సాగేస్తాం? సగలం చూపుతున్న కొద్ది మనల్ని అడుగు పాఠానికి అడగదొక్కుతున్నారు. మనల్ని పీక్కు తింటున్న ఆ రావణ రెక్కల్లో తిరిగి తీయాలి. ఏం చేయాలి? కళ్ళు మూసుకుపోయిన కబుందులకు కళ్ళు తెరిపించాయి. మనల్ని ఉద్ధరించడానికి ఎవరో దిగి వస్తారనుకోవడం కేవలం పొరపాటు. మన ఇల్లు మనమే చక్క చేసుకోవాలి, మన బ్రతుకు మనమే బాగు చేసుకోవాలి. ఇంతకాలం నిద్ర పోతూనే ఉన్నాం. ఇప్పుడైనా నిద్ర నుంచి మేల్కొని అధికారుల దౌర్జన్యాన్ని పరిష్కరించాలి. ఒక్క శక్తిగా విజృంభించాలి, ఒక్క వ్యక్తిగా ముందుకు సాగాలి. సామాన్యుడి సాహసం ఏమిటో అది కోటలో నిద్రపోతున్న కుర్రరాజుకు తెలియపరచాలి. ఎవరి కథానాయకుడు? వీడెవడో విప్లవకారుల్లో ఉన్నాడు ప్రభు. ప్రభు, వీడిని ఇలా వాగనిస్తే మన పథకమే తారుమారవుతుంది.
ఏమిటి ప్రసంగం? ఎవరు? మీ అన్యాయాల్ని అంతం చేయడానికి వచ్చిన యముణ్ణి. అమాయక ప్రజలలో అరాచకం రేకెత్తిస్తున్నాం. ఇది రాజద్రోహం తెలుసా? రాజద్రోహం. అన్యాయాన్ని అరికట్టడం రాజద్రోహమా? యువరాజు గారి ఆజ్ఞ అతిక్రమించడం రాజద్రోహం. యువరాజు యువరాజు అధికారం చేతిలో ఉందని అర్థం లేని పన్నులతో ప్రజలను దోచుకుంటారా? పన్నులు వసూలు కానిదే పరిపాలన ఎలా సాగుతుంది? ఓహో, మా బ్రతుకులు ఎలా సాగుతాయని అనరాదు. చెరుకు తీపని మొదలంతా నమిలితే నాలుగు చెబుతుంది, తిప్పి మాత్రం మిగిలిపోతుంది. పన్నులు చెల్లించలేక ప్రజలు బాధపడుతున్నారని మాకు తెలుసు. కానీ ఇది యువరాజు గారి ఆజ్ఞ. యువరాజు గారి ఆజ్ఞ మన్నించడం మా ధర్మం. అడ్డు వచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తాం. ఏమిటి శిక్షిస్తావా? తిండి పెట్టే చెయ్యి ఖండిస్తావా? దానికి ఫలితం అనుభవిస్తాం. మమ్మ బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, వాస్తవాన్ని ఎరుక చేస్తున్నాను. ఈనాడు ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి జ్వాల రేగి నలువైపులా వ్యాపించి మిమ్మల్ని నామరూపాలు లేకుండా భస్మం చేస్తుంది. దళపతి, వీడు రాజద్రోహి. వీడి నోరు మూయించాలి. వీడిని చూసి ప్రజలు గుర్తు తెచ్చుకోవాలి. బలి చక్రాన్ని కట్టండి, కోరడాలో కొట్టండి, చర్మం మునిపించండి. ఎందుకంత బెంబేలు పెట్టా? నేనేం చేయగలను? ఏమి సౌకుమార్యం, ఏమి సౌందర్యం! నీ వంటి దానికి ఈ వదరుబోతు జోడు కాదు. ఈ పాలపిట్టను పదిలంగా మా మందిరం చేస్తండి. నా చెల్లెలతో పెట్టుకుంటే చాలా తిరిగి అవుతుందా? అసలు నేను ఎవరు తెలుసా? బంధించండి. నీ పాపం పండింది, ఫలితం అనుభవిస్తాం. ఎంత పొగరు! దళపతి, చూస్తారే, రక్తం చిందేలా పెట్టండి. అర్థమైందా? ప్రభుత్వాన్ని ఎదిరిస్తే వచ్చే ఫలితం. నీ చేతగాని తనాన్ని కోణంతో చూపించావు. నీవు కొట్టింది నన్ను కాదు, న్యాయాన్ని. శౌర్యం లేని ప్రతి పిరికి పందా పలికే మాటలే శౌర్యమా? శౌర్యమే లేదా?
మీతో నాకే పని. ఈ అరాచకానికి అంతటికి కారకుడైన యువరాజుని కలిసి తగిన బుద్ధి చెబుతాను. క్షమించండి యువరాజా. సరే, అటుదా యువరాజా, ఇటు ఇటు. ఎవరు మీరు? ఈ రాజ్యానికి యువరాజులు. ఏ మర్చిపోయిందా? ఏమిటా వెరినవ్వు? మన్నించాలి, యువరాజు అంటే తమరేనా? కనీసం మీకు 3 తలలు, 6 కొమ్ములు, 9 చేతులు, 20 కాళ్ళు. సాధించడి పరిహాసం. పరిహాసం కాదు యువరాజా, ఆశ్చర్యం. మాలాగే మీరు కూడా రక్తవంశాలున్న మామూలు మనిషిని కల్లో కూడా అనుకోలేదు. నువ్వనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నా మాటలు అర్థం కావు. అద్దాల మందిరాల్లో అందాల నగర శిల్పాల వంపు సంపులు తిలకిస్తూ, మెత్తని పట్టుపాన్పుల మీద మత్తు పానీయాలు సేవిస్తూ, నృత్యగాన కళా వినోదాలలో తేలిపోయే మీకు నా మాటలు అర్థం కావు. ఏమిటో బాధతో మాట్లాడుతున్నా. బాధ? ఈ బాధ నా ఒక్కరిది కాదు యువరాజా, మీ ఏలుబడిలో కుంగి కుషించిపోయే ప్రతి ఒక్క పౌరుడిది. ఏమిటి? నా ప్రజలు బాధపడుతున్నారా? తెలీదు? మీరిచ్చిన అధికారంతో మీ తాబేదారులు కన్ను మిన్ను కానకుండా ప్రజలను ఎలా పీడిస్తున్నారో మీకు తెలీదు? మీ పట్టాభిషేకం పేరుతో మీ బొక్కసమంతా నింపాలని దోపిడీ దొంగల కంటే అన్యాయంగా ప్రజలను ఎలా దోచుకుతుంటున్నారో మీకు తెలీదు? నమ్మలే. ఇంత దౌర్జన్యంగా మా అధికారులు ప్రవర్తించరు. నమ్మరు? అయితే చూడండి. ఇదేమిటో తెలుసా? తెలుసా అని వాళ్ళు చేస్తున్న పని అన్యాయమని చెప్పినందుకు వాళ్ళు ఇచ్చిన బహుమానం చూడండి. ఒక్కొక్క తట్టు సత్యానికి, ధర్మానికి, న్యాయానికి మీరు పెట్టే గొడ్డలి పెట్టు. ఎంత దారుణం, ఎంత దారుణం! జరిగిన దానికి నేను ఎంతో చింతిస్తున్నాను. ఈ విషయాలు జరుగుతున్నట్టు నాకు తెలియదు. ఈ రాజ్య పరిపాలన మా మాతృశ్రీ గారే అని ఆ కుంటి సాగుతో తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. రేపు మీరు పరిపాలించబోయే రాజ్యం ఏ పరిస్థితిలో ఉంది తెలుసుకోవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ప్రభువుని యముడిలాగా భావించే ప్రజల్ని మీరు ఎలా పాలిస్తారు, ఏ విధంగా పాలిస్తారు? యువరాజా, ప్రజల్ని ఆదరించి ఆదుకునేవాడే నిజమైన పాలకుడు. ప్రజల్ని పీడించి, ఏడిపించి మిడిసిపడేవాడు పాలకుడు కాదు, రాక్షసుడు. వాడికి ఏనాటికైనా పతనం తప్పదు. పేద ప్రజల అభిశాపమే వాడిని నిలువునా దహించి దగ్ధం చేస్తుంది. ఈ మాట మాత్రం మర్చిపోకండి. ఏమిటది? మీ కళ్ళల్లో నీరు. కన్నీరు కాదు, ఆనంద బాష్ప. ముద్దు నిద్రపోతున్న నన్ను మేల్కొల్పి నా కర్తవ్యం నాకు గుర్తు చేశావు. ఇదిగో చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తుంది.